ప్రతి సినిమా ఆఫీస్ కి తిరుగుతుంటాం. మా బుక్ చదవండి, మాకు అవకాశం ఇవ్వండి, మా అంత టాలెంటెడ్ ఎవరు ఉండరు, రైటర్ గా లేదా డైరెక్టర్ గా మీకు ఎట్లా కావాలంటే అట్లా మమ్మల్ని వాడుకోవచ్చు, మేము సినిమా ఇండస్ట్రీకి అట్లా ఎంట్రీ కొడదాము అని డిసైడ్ అయినాం. ఫస్ట్ శేఖర్ కమల గారిని కలిసినాం. బుక్ ఇస్తే నాకు కొంచెం టైం లేదు, ఫ్లైట్ టైం అవుతుంది అంటే కూడా సెల్ఫీ దిగి బుక్ చదవండి, ఫ్లైట్లో చదవండి, మజా వస్తుంది అది ఇది అని చెప్తుంటే అట్లా ఆల్మోస్ట్ అందరినీ కలిసినాము. ఫోన్ ఇట్లా పట్టుకొని వెయిట్ చేస్తుంటాం. సాయంత్రం ఇక ఫోన్ వస్తుంది, ఇప్పుడు బోయపాటి సీను ఫోన్ చేస్తాడు. ఎందుకంటే బోయపాటి సీను ఒకసారి ఫంక్షన్లో ఇస్తే బుక్ చూసి దీంట్లో ఏదో ఉంది చాలా బాగుంది, ఆ కవర్ పేజ్ చూసే అంటే ఇంప్రెస్ అయినట్టే కదా, ఇక సినిమా అవకాశం వచ్చేస్తుంది అని ఫిక్స్ అయిపోయినాం. అట్లా వెయిట్ చేస్తుంటే ఎవ్వరు ఫోన్ రాకుండే. తర్వాత ఎస్సీ కృష్ణారెడ్డి గారిని మళ్ళీ ఒకసారి కలిసినాం సెకండ్ టైం. మాకు ఎవ్వరు అవకాశం ఇస్తలేరు, మీకు బాలకృష్ణ వీళ్ళందరూ పరిచయం ఉండే ఉంటారు కదా, వాళ్ళతో ఈ డైలాగులు చెప్పియండి సినిమాలో ఫుల్ హిట్ అవుతుంది అంటే వాళ్ళందరూ ఎందుకు, మీ బుక్ మీ కష్టం, మీరే ఒక మంచి ఫోన్ కొనుక్కోండి, ఒక మంచి మైక్ కొనుక్కొని మీరే షూట్ చేసుకొని చెయ్యండి అని ఎస్వి కృష్ణారెడ్డి గారు ఐడియా ఇచ్చింది. ఇస్తే చేసినాం. కానీ మైక్ యూజ్ చేయాలి, ఇట్లా ఇంత క్వాలిటీ మైక్ ఉంటుంది, మంచి లైటింగ్ లో చేయాలని ఇది అంతా తెలియక జస్ట్ ఫోన్ లో చేసేవాళ్ళు. అది రీచ్ కాలేదు పబ్లిక్ కి. తర్వాత ఒక మోటివేషనల్ ఛానల్ వాళ్ళు మా కొటేషన్స్ కాపీ కొట్టి పెట్టుకున్నారు మాకు చెప్పకుండా. ఇట్లానే బుక్ కొని స్టాల్లో పెట్టుకుంటే వాళ్ళకు మిలియన్ వ్యూస్. ఎవరు రాసిండ్రు ఇవన్నీ అంటే, నా వెనకాల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదం ఉంది, నేనే రాసిన ఒక అపరిచితుడిని అని కింద కామెంట్స్ లో వాళ్ళు చెప్పడం, మా పేర్లు చెప్పకుండా. అట్లా మాకు పిచ్చి అయ్యి వాళ్ళ పైన కాపీరైట్ స్ట్రైక్ వేసినాం. వాళ్ళ ఛానల్ క్లోజ్ అయింది. వాళ్ళు రిక్వెస్ట్ చేసారు, ప్లీజ్ మా ఛానల్ చాలా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వదిలేసేయండి అంటే అప్పుడు 10% ఇస్తామన్నారు ఆ ఛానల్లో షేర్. మనకు ఏం అవసరం లేదు, నువ్వు వాడకి ఇప్పటి నుంచి అవన్నీ డిలీట్ చేసేసి అని చెప్పి డిలీట్ చేయించి వాడకుండా. అప్పుడు మా కాన్ఫిడెన్స్ ఇంకా 100 times అయింది. అరే పబ్లిక్ అందరు ఇంత మంచిగా చూస్తున్నారు మన కొటేషన్స్ అది అని మనమే చేసుకుందామని మళ్ళీ ఫిక్స్ అయినాం. కానీ ఎట్లా చేయాలి ఏం చేయాలి తెలియక మళ్ళీ గివ్ అప్ ఇచ్చినాం.